ఆప్కి అదాలత్లో మాజీ సెంట్రల్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ మీద తర్వాతి ఆరోపణ. ఈయన పార్టీ వాళ్లంతా డెమోక్రసీని ఖూనీ చేశారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, కాంగ్రెస్ లో ఉన్న పెద్ద నాయకులందరూ ఏమన్నారంటే ఈసారి నరేంద్ర మోడీ గెలిస్తే గనుక ప్రజల రాజ్యం ఇంతటితో అంతమవుతుంది, ఇక ఎలక్షన్ అనేదే ఉండదు, మోడీయే ఎప్పుడూ ఉంటారని. మోడీ గారు గుజరాత్ లో సీఎంగా ఉన్నప్పుడు ఇలాగే చెప్తూ ఉండేవారు. వీడు హత్య చేస్తే ఏం చేస్తాడు, కానీ గుజరాత్ బెస్ట్ గవర్నమెంట్ అయింది. ఇప్పుడు 10 సంవత్సరాలుగా పీఎంగా ఉన్నారు. మన ఎకనామిక్ లిస్టులో 5వ స్థానానికి వచ్చాము. మనం ఫ్రాన్స్ని, యూకేని తోసేసి ముందుకొచ్చేసాము. ఇప్పుడు ఇండియా యొక్క బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్బిఐ ఉంది. భారత సైన్యం కూడా పవర్గా ఉంది. ఇప్పుడు ఇండియా నైపుణ్యం వల్ల చంద్రుడి మీద చంద్రయాన్ వెళ్ళింది. మంగళ్యాన్ గురించి మీకే తెలుసు. సో ఇండియాస్ బికమింగ్ ఏ స్టేట్స్ పవర్, ద మిలిటరీ పవర్. ఇవాళ భారతదేశం యొక్క కుర్రాళ్ళు స్పోర్ట్స్లో ఎంత బాగా ఉన్నారు చూసారా? ఎన్ని గోల్డ్ మెడల్స్ గెలుస్తున్నారు. అన్ని రకాల అభివృద్ధి జరుగుతూనే ఉంది. అందువల్ల మోడీ గారు ఉన్నందువల్ల దేశం చాలా బాగుంది. ఓటు మాత్రం ఎలా దొరుకుతుంది మీరే చెప్పండి రజిత్ సార్. కానీ ఆయన ప్రశ్న ఇది కాదు. మీ పని చేసుకోండి. ఎందుకని ఆయన బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేశారు? అది కూడా ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. రాహుల్ గాంధీ నా దగ్గర డబ్బులే లేవు, ట్రైన్ టికెట్ కూడా లేవు అని అన్నారు. పొలిటికల్ పార్టీ యొక్క డబ్బుకి అస్సలు ట్యాక్స్ వెయ్యరు. కానీ మీరు మీ ఇన్కమ్ ఫైల్ రిటర్న్ని ఖచ్చితంగా చెయ్యాలి. అంతేకాకుండా 20,000 పైన వచ్చిన డబ్బుని చెక్కు మూలంగా మీరు తెలిపే తీరాలి. ఇదంతా ఆడిట్ చేసి ఇవ్వాలి. ఒకవేళ రిపోర్ట్ ఇవ్వలేదంటే యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాము. కాంగ్రెస్ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ రిటర్న్ చేయడానికి మర్చిపోయారు. ఇదేం కొత్తగా జరగట్లేదు. సైడ్ నుంచి 3 డబ్బులు వస్తున్నాయి, కానీ ట్యాక్స్ కట్టడానికి వీళ్ళకి సమస్య ఉంది. అందువల్లే ఆయన మీద యాక్షన్ తీసుకున్నాము. లేటుగా ఇచ్చిన ఫైల్ అన్నిటినీ మేము సీజ్ చేశాము. అయితే కోర్టు ఎందుకు రెఫ్యూజ్ చేసింది? అపీల్ యొక్క కమిషనర్ రెఫ్యూజ్ చేశారు. ఐటీ రెఫ్యూజ్ చేసింది. హైకోర్టు కూడా ఈ స్టేని రెఫ్యూజ్ చేసింది. ఇవాళ కూడా రెండోసారి రెఫ్యూజ్ చేశారు. ఒకవేళ మీరు తప్పు చేశారంటే, కోర్టు నుంచి రిలీఫ్ దొరకలేదు అంటే డబ్బులు లేదని ఎందుకు అరుస్తున్నారు మీరు? మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గారు ఇంకా వాళ్ళ అమ్మ కేవలం 50 లక్షలు ఇచ్చి 50,000 కోట్ల ప్రాపర్టీని వాళ్ళు వశపరుచుకున్నారు. నేషనల్ హెరాల్డ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది, మీకు బాగా తెలుసు. పాట్నాలో ఉంది, లక్నోలో ఉంది, ముంబైలో ఉంది, మొహాలీలో ఉంది. చూసారా? అప్పుడు రాహుల్ గాంధీ దగ్గర టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేవంటే దేశం అస్సలు నమ్మదు తెలుసా? ఆయన ఇంకో ఆరోపణ కూడా చేశారు. అది అరుణ్ జైట్లీకి సంబంధించిన విషయం. జవాబు చెప్పడానికి ఆయన లేరు కాబట్టి దాని గురించి మిమ్మల్ని అడుగుతున్నాను. ల్యాండ్ యాక్ట్ ఎక్విజిషన్ ప్రారంభించినప్పుడు అరుణ్ జైట్లీ నన్ను పిలిచారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, దీని గురించి మాట్లాడకూడదు, మాట్లాడితే కేసు వేస్తామన్నారు. రాహుల్ గాంధీ అబద్ధం చెప్తున్నారు. ఇది నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను. రాహుల్ గాంధీ గారు భారత రాజకీయాల గురించి ఇలా మాట్లాడారంటే బయట దేశ వాళ్ళని ఏం చెప్తారు? ఇండియాలో డెమోక్రసీ లేదు అలా అంటారా లేదా? ఇక్కడ జరుగుతుంది. ఐశ్వర్య ఎవరో ఏంటో వదిలేయండి. అయోధ్యకి ఆవిడ రానే లేదు, ఆవిడ అక్కడ ఆడారని చెప్తున్నారు. దీనికి నేనేం సమాధానం చెప్పను? రాహుల్ గాంధీ మాటకి మీరెందుకింత ముఖ్యత్వాన్ని ఇస్తున్నారు? ఇక నేనేం చెప్పమంటారు? ఇంకా ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధించి కాంగ్రెస్ కు సంబంధించిన విషయం అడుగుతాను. వాళ్ళు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ మీద బీజేపీ వాళ్ళు ఈ ధనవంతులయ్యారు. ఆరోపణలంతా చాలా తప్పు. ఎలక్టోరల్ బాండ్ దేశం యొక్క రాజనీతిలో నిజాయితీగా డబ్బును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు డబ్బును కూడబెట్టండి, మీ డీటెయిల్స్ అన్ని రిజర్వ్ బ్యాంక్లో ఇవ్వండి. ఈ డబ్బు అన్ని పార్టీలకి, బీజేపీ కూడా దొరికింది, కాంగ్రెస్కి దొరికింది, పిఎంసికి దొరికింది, సిపిఐకి దొరికింది, సిపిఎంకి దొరికింది, అందరికీ దొరికింది. ఏ పార్టీకి ఓటు ఎక్కువ దక్కుతుందో నోటు కూడా దక్కుతుంది. నేను జనసేన పార్టీలో చూశాను. వాళ్ళు ఒక్కొక్క కోటి ఎక్కి 10 రూపాయలుగా కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇవాళ పార్టీ పెద్దదైపోయింది, డబ్బు దొరుకుతుంది. కానీ అరుణ్ జైట్లీ ఇదంతా చేసింది బ్లాక్ మనీ అంతా తీసుకొచ్చి ఖర్చు చెయ్యాలనేదే ఆయన ఉద్దేశం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మంచిదే, ఇందులో నేను చెప్పడానికి ఏమీ లేదు. అంటే వాళ్ళ ఆరోపణ ఏమిటంటే, ఈడీ, సిబిఐ ఎవరి మీద రైడ్ చేస్తే వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు అంటున్నారు. రాహుల్ గాంధీ పార్టీకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో నన్ను చెప్పమంటారా? మమతా గారి పార్టీకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అంతా నన్ను చెప్పమంటారా? ఇదంతా ఏం మాటలయ్యా? మన రాజకీయాన్ని ఇంత నీచంగా మాట్లాడకూడదు. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అవుతుంది. ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారా? ఖచ్చితంగా అవుతుంది.
ప్రచారం చేయాల్సి ఉంటుంది, చాలా సేవలు చేయాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యానికి వచ్చే డబ్బు నేరుగా రావాలా లేకపోతే సైడ్ నుంచి వస్తుందా అనే దాని గురించి వివాదం చేసే తీరాలి. జర్మనీలో ప్రభుత్వం ఫండింగ్ చేస్తుంది. ఎలా ఫండింగ్ చేస్తారో తెలుసా? ఎవరికి ఓటు ఎక్కువ దొరుకుతుందో వాళ్ళకే డబ్బు ఎక్కువ దొరుకుతుంది. రాహుల్ గాంధీ గారు, మీకు ఓటు దక్కకపోయినా మీకు బోల్డంత డబ్బు వస్తుంది కదా, అయితే ఇంకేంటి సమస్య? అయితే ఎన్నికల రంగంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు తక్కువ ఉందన్నమాట నిజమేనా? దీన్ని మీరు ఎంక్వైరీ చేస్తే తెలుసుకోవాలి. మీరే చెప్పండి. వాళ్ళు 50-55 సంవత్సరాల నుంచి పవర్లో ఉన్నారు. ఇవాళ పవర్లోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కావాల్సిన ఫండింగ్ చాలా సోర్స్ నుంచి వస్తుంది. నాకు విషయం అర్థం కాలేదు. మనం రాహుల్ గాంధీ గురించి ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నాం? మనం ఎందుకు ఇంత మాట్లాడుతున్నారు? అందువల్ల ఆయన గురించి మీరు ఎన్నో విషయాలు చెప్పారు. అవి కూడా నేను చెక్ చేస్తున్నా. అప్పుడప్పుడు ఈయన హోంవర్క్ చేయలేదని అంటున్నారు. పార్లమెంట్లో ఈయన హోంవర్క్ చేయలేదని అని చెప్పినప్పుడు అక్కడున్న ఎంపీలందరూ ఈయన తెలివి తక్కువవాడు అన్నారు. నేను ఇప్పుడే చెప్తున్నాను, రాహుల్ గాంధీ గారు హోంవర్క్ చేయట్లేదు. ఆయన అసలు లాంచ్ అవ్వలేడని అంటున్నారా? మీరు ఒక విషయం చెప్పండి, ఒకే ప్రోడక్ట్ని ఎన్నిసార్లు లాంచ్ చేస్తారు మీరు? నేను 2004 నుంచి చూస్తున్నాను. రాహుల్ గాంధీ విపాసనాకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు. సరే, రిఫ్రెష్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చారు. వాళ్ళు గెలిచారు, మళ్ళీ రాహుల్ గాంధీ తిరిగి వెళ్ళిపోయారు. ప్రేమనే కొట్టి తెరవడానికి వెళ్ళారు, మళ్ళీ రాహుల్ గాంధీ వెళ్ళిపోయారు. ఎన్నిసార్లు మీరు మళ్ళీ మళ్ళీ లాంచ్ అవుతారు? ఈ దేశానికి నాన్ సీరియస్ పొలిటీషియన్స్ అస్సలు నచ్చారు. నేను చెప్పింది అర్థమైంది కదా? ఒకవేళ సీరియస్ పొలిటీషియన్ అయితే సీరియస్గా మాట్లాడండి. మీ ఉద్దేశాన్ని చెప్పండి, మీ విధానాన్ని చెప్పండి, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని మాత్రం చెప్పండి. ఆ తర్వాత మాకు వదిలేయండి, మేము చూసి మీకు ఓటేస్తాము. ఈయన ఇలాగే చాలా చండాలంగా మాట్లాడుతున్నారంటే ఆయన ఏం చెప్పారు? మోడీజీని నేరుగా చూడలేను చెప్పారు కదా, ఇప్పుడు అదే చెప్తున్నారు. అదేంటంటే మోడీ నన్ను చూసి అవును, భయపడుతున్నాడు. మీరు సరిగ్గా చెప్పారు. ఇప్పుడు నేను దీనికి ఏం సమాధానం చెప్పాలి? 5 నిమిషాలు నేను పార్లమెంట్లో మాట్లాడితే భూకంపం వస్తుందన్నారు. చెప్పాలంటే ఆయన మాటలు నేను వింటూ ఉన్నాను. ఆ తర్వాత నేనే సమాధానం చెప్పాలన్నాను. నేను చాలా జాగ్రత్తగా వింటున్నాను. ఆ తర్వాత ఆయన మాట్లాడుతుండగానే వెళ్ళిపోయారు. నా మాటల్ని నేను తర్వాత చెప్పాను. నేను ఆ భూకంపం కోసమే ఎదురు చూస్తున్నాను. ఏంట్రా ఇంకా భూకంపం రాలేదే అని. కానీ మేము జాగ్రత్తగానే ఉన్నాము. ఆయన ఏమన్నారంటే అదాని చెప్పినట్టే మోడీ నడుచుకుంటున్నారు, అదాని కోసమే ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఇదంతా చాలా తప్పు. రాజస్థాన్లో గేలం యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు అదాని పని జరిగిందా లేదా? కేరళలో సిపిఎం పార్టీ ఉన్నప్పుడు రిపోర్టు కోసం అక్కడ పని జరిగిందా లేదా? మన్మోహన్ సింగ్ పీఎంగా ఉన్నప్పుడు ఆస్ట్రేలియా నుంచి మైనింగ్ పని దొరికిందా లేదా? మన దేశంలో ఉన్న ఆయన వ్యాపారవేత్త అవటం మంచిదా కాదా? మీ దగ్గర నేను ఏం ప్రశ్న అడగాలనుకుంటున్నానంటే, ఆపోజిషన్ తో కలిసి ఇండియా అలయన్స్ ఫార్మేషన్ చేసింది. ఇండియా అలయన్స్ బీజేపీకి అగేన్స్ట్ అవుతుంది అనుకుంటున్నాను. చూడండి, బీజేపీకి ఎవరి పోటీగా రావాలనేది ప్రజలే నిర్ణయించాలి, మీరే నిర్ణయించాలి. కానీ దేశం యొక్క 300-400 పైనుంది. అర్థమైంది కదా? ఇప్పుడంతా ప్రజలు ఇలాగే అయిపోయారు. ఇప్పుడు దానికి కారణాన్ని నేను చెప్తాను, మీ అనుమతిస్తే చెప్తాను. ప్రజలు స్టేబుల్ గవర్నమెంట్ యొక్క బలం ఏంటో చూశారు. ఒకవేళ నాయకుడు సరిగ్గా ఉంటే, పార్టీ సరిగ్గా ఉంటే, గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటే ఇండియా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని ప్రజలు దాన్ని చూశారు. మీ అనుమతితో చెప్తున్నాను ఒకటి. సర్జికల్ స్ట్రైక్ జరిగింది కదా, చూసారా మీరు? బాలకోట్లో. మన ప్రభుత్వాన్ని తలుచుకుని సంతోషించండి. సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ముందు లాలుగారి దగ్గరికి వెళ్ళి అడగాలని అన్నారు. లాలుగారు ఏమన్నారంటే ముస్లిం ఓట్లంతా మనకి రావు అని చెప్పారు ఆయన కూడా. ఆ తర్వాత సౌత్ ఇండియన్ అడిగినప్పుడు చెయ్యొద్దని చెప్పారు. మనం ఓడిపోతామని అన్నారు. 3 రోజులుగా ఆయన ఏమేమి చేశారు అంటే, టెర్రరిస్టులందరూ పారిపోయారు, సర్జికల్ స్ట్రైకే జరగలేదు. అలాగే జరుగుతుంది. ఒక నాయకుడు ఉన్నాడంటే, స్టేబుల్గా గవర్నమెంట్ ఉందంటే నిర్ణయాలు త్వరగా దొరుకుతాయి. మోడీజీ అదే చేసి చూపిస్తున్నారు. ఇంకొక ఆరోపణ కూడా ఉంది. అదేంటంటే ఎంతో స్థిరమైన ప్రభుత్వం అది మోడీ ప్రభుత్వం, కానీ ఇది హిందువుల రాజ్యం, ముస్లిములు భయంతో ఉండాలి అన్నారు. హిందూగా ఉండడం పాపం కాదు, సనాతన ధర్మంతో ఉండడం కూడా పాపం కాదు. ఈ దేశం యొక్క కళాచారంలో, హిస్టరీలో సనాతన ధర్మం ఉంది. ప్రభు రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, గీత ఉంది.
మీరు తెలుసుకోవడానికి నేను చెప్తున్నాను, అమెరికా ప్రెసిడెంట్ సత్యం చేసేటప్పుడు బైబిల్ మీద చేయి పెట్టి ప్రమాణం చేస్తారు. ఒకవేళ దేశం యొక్క నిజమైన రాజకీయాన్ని తెరిచి చూశారంటే ఫండమెంటల్ రైట్స్ మీద ప్రభు రాముడు ఫోటో ఉంటుంది, కృష్ణుడు ఫోటో ఉంటుంది. అది వాళ్ళు చేస్తుంటే పెద్ద సమస్య ఏది. కానీ దీని అర్థం ఇది కాదు కదా. దేశంలో ఉన్న ముస్లింలు మీకు భయపడుతున్నారని అర్థం కాదు కదా. మోడీ గారు పేదలకి ఇల్లు దొరుకుతుందని చెప్పినప్పుడు ముస్లింలున్న ఊరికి దొరకలేదా? ఒకవేళ మోడీ గవర్నమెంట్ గ్యాస్ దొరుకుతుంది అంటే ఉజ్వల స్కీము ముస్లిం వాళ్ళకి దక్కలేదా? మోడీజీ నిర్వహణలో డిజిటల్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ సెంటర్ ప్రారంభించింది, యాక్సెస్ ఫ్రీగా ఇచ్చారు. ఇంకా ఏంటి, ముస్లిం ప్రజలకి దొరకదని అన్నారా? ఇలా చూడండి, నేను చెప్పేది పెద్ద విషయం. మాకు ముస్లిం ఓటు తక్కువగా దొరుకుతుంది. ఎందుకు తక్కువ దొరుకుతుందని తర్వాత మాట్లాడదాం. కానీ మోడీ గారు ప్రభుత్వం వచ్చింది అంటే అందరికీ కలిసి అందరి కోసం ఆయన పోరాడుతున్నారు. ఇంకా అదే నిజం. 80 కోట్ల మందికి ఆయన భోజనం పెడుతున్నారంటే ఏంటి? ముస్లిం ప్రజలకి భోజనం పెట్టనంటున్నారా ఏంటి? చెప్పండి. వ్యవసాయం చేసే వాళ్ళకి డబ్బు ఇస్తున్నారు. 11 కోట్ల వ్యవసాయదారులకు నెల నెల 6,000 ఇస్తున్నారు. బటన్ నొక్కి డబ్బు పంపించేటప్పుడు ముస్లిం వాళ్ళకి డబ్బు అందలేదని చెప్తారా? లేదు, మీరు చట్టం రూల్స్ లో ఇంటర్ఫీర్ అయ్యారు. ఆయన మతంలో కూడా ఇంటర్ఫీర్ అయ్యారు. మీరు 3 తలాక్ చట్టాన్ని సృష్టించారు. మోడీజీ నిర్వహణ వల్ల ముతలాక్ చట్టాన్ని తీసి చెయ్యాలని నాకే అప్పగించారు. దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. అందుకని దాన్ని బ్యాన్ చేయకూడదు. రజిత్ సార్ దాని గురించి రీసెర్చ్ చేసేటప్పుడు మా చెల్లెలు కూర్చున్నారు, ఇంకా నా కూతుళ్ళు కూర్చున్నారు. 3 తలాక్లో తలాక్ అని చెప్తే విడాకులట. చెప్పండి ఎందుకయింది? భార్య లేటుగా లెగిసిందంటే తలాక్ అంట. చపాతీ అయిపోయిందట, తలాక్. యూపీలో మోడీ గారు మాటలు వినటానికి ఒక ఆవిడ వెళ్ళిందంట, అందువల్ల తలాక్. నన్ను చూస్తానికి ఒక యంగ్ ఐటీ ప్రొఫెషనల్ వచ్చారు. ఆవిడ చెప్పింది విని నాకు కంట్లో నీళ్ళు వచ్చాయి. నేను ఐటీ ప్రొఫెషనల్, మా ఆయన దుబాయ్లో ఉన్నారు, నాకు 3వ అమ్మాయి పుట్టింది. వాట్సాప్లో తలాక్. నవ్వే విషయం కాదు, పాకిస్తాన్లో కూడా ఆపేశారు. ఇరాన్లో, ఇరాక్లో, జోర్డాన్లో, మలేషియాలో. ఇక్కడ ఓటంతా ఏమైంది? ఇలా చూడండి సార్, 3 తలాక్ చట్టం వచ్చినప్పుడు సోనియా గారు, మాయావతి గారు అందరూ దాన్ని హోస్ట్ చేశారు. మోడీజీ చేస్తానని చెప్పారు. ఇది చేస్తే జైలుకి వెళ్తానని కూడా చెప్పారు. చూసారా, అదంతా తగ్గిపోయింది. అందువల్ల 3 తలాక్ అనే పాపాన్ని మనమంతా ఓర్చుకుంటున్నాం. అది ఎవరి కోసం? ఓటు కోసం. నాకు సంబంధించి మనం దీన్ని గొప్పగా తీసుకోవాలి. ఎన్నికల రంగంలో ఓట్ల కోసం సిఏఏని తీసుకొచ్చారు అన్నారు. ముస్లింలకు సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకున్నారు అన్నారు. దానికేమంటారు? ఇది చాలా పెద్ద తప్పు. సిఏఏ 4 సంవత్సరాల ముందు పాస్ అయింది. సిఏకి ముస్లింస్కి ఎలాంటి విధమైన సంబంధం లేదు. నేను మళ్ళీ రజిత్ శర్మ ప్రోగ్రాంలో మళ్ళీ డిక్లేర్ చేస్తున్నాను, నేను ఒక లా స్టూడెంట్గా, ఎంపీగా, ఫార్మర్ లా మినిస్టర్గా నేను చెప్తున్నాను, సిఏకి ముస్లింస్కి ఎలాంటి విధమైన సంబంధం లేదు. ఇది కేవలం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్, సిక్, పార్సిక్, క్రిస్టియన్స్ ఇండియా లోపలికి రావాల్సిన చట్టం మాత్రమే ఇది. పాకిస్తాన్లో హిందూస్ ఎదురుగా దారుణాలు జరుగుతున్నాయా లేదా? హిందూ అమ్మాయిల్ని ఫోర్స్ చేసి పెళ్లి చేసుకుంటున్నారా లేదా? చెప్పండి. బంగ్లాదేశ్లో జరుగుతుందా లేదా ఇది? అప్పుడు వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? ఇండియాకి వస్తారు, చదువుకున్నారు. మనం ఎందుకని వాళ్ళకి ఇక్కడ శరణం ఇవ్వకూడదు? రోహింగ్యా అని ఇక్కడికి తీసుకురండి, వాళ్ళకి రెఫ్యూజీ స్టేటస్ ఇవ్వండి, ఇది మాత్రం చెప్పండి. కానీ వీళ్ళకి పౌరసత్వం మాత్రం లేదంటే మాత్రం సరిగ్గా లేదు కదా. మీలో ఎవరైనా ప్రశ్న అడుగుతారా? నేనేం క్వశ్చన్ అడగాలంటే, ఈసారి బీజేపీ నేతలంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఖచ్చితంగా 400 సీట్లకు పైగా గెలుస్తామని చెప్తున్నారు. అది ఎలా సాధ్యం చెప్పండి సార్. మీరే చేయిస్తున్నారు, వేరే జరుగుతుంది. ఓటర్ ఇలా చూడండి, 2014లో వాళ్ళు గెలుచుంటే గవర్నమెంట్ స్టేబుల్ అయి ఉంటుందా? మెజారిటీ దొరికింటుందా? ఖచ్చితంగా దొరికిండదు. మాకు దాదాపు 280 సీట్లు దొరికాయి. 2019లో ఏం చెప్పారు? మేము గెలిచి మెజారిటీ వచ్చినందువల్ల మాకు 303 సీట్లు వచ్చాయి. సో 10 సంవత్సరాలుగా ప్రజలు చాలా చూశారు కదా, మేము చాలా సేవల్ని చేశాము. అప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వాదం ఇస్తారు, అందులో పూర్తి నమ్మకం ఉంది. దాంతోపాటు ఇండియా యొక్క మార్పు కాని సమయం ఇది. ఇండియా ఇస్ ద కస్ప్ ఆఫ్ గ్రేట్ రోల్ ఫర్ ద వరల్డ్. ఇండియా ఇంకా పెరగాలని లోకం కోరుతుంది. కానీ స్టేబుల్ వరల్డ్ కోసం ఇండియా ఇంకా పెరగాలి. మోడీజీ లోకం యొక్క నాయకుడు, అదే నిజం కదా. దీని తర్వాత మీకు 4వ తారీఖు మాట్లాడతాను. శర్మ గారు అప్పుడు మాట్లాడండి, మనం మాట్లాడుకుందాం.